ఆర్టీసీని ప్రైవేటీకరణం చేస్తారని వస్తున్న వార్తల నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ల వద్ద వినతి పత్రాలు కూడా అందజేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్కు ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నాయకులు వినతి పత్రాలు అందజేశారు. ప్రస్తుతం మనతో పాటు ఉద్యోగ సంఘాల నాయకులు ఉన్నారు. మాట్లాడదాం. ఏంటి ప్రధానంగా ఏమి డిమాండ్ చేశారు? వినతి పత్రంలో ఏమి కలెక్టర్కి ఏం చెప్పారు? ఇవాళ గౌరవ కలెక్టర్ గారిని కలవడానికి ప్రధాన ఉద్దేశమే ఏదైతే ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి ఆర్టీసీలో విద్యుత్ బస్సులను ప్రవేశపెడతా ఉన్నారు. ఆ విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టడాన్ని సంఘాలుగా కార్మికులుగా మేము స్వాగతిస్తున్నాము. అయితే దీనికి సంబంధించి విద్యుత్ బస్సులను ప్రైవేటు వ్యక్తులతో నిర్వహించాలనేటువంటి దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏదైతే ఉందో ఆర్టీసీ బస్సులను, ఆర్టీసీ విద్యుత్ బస్సులను ఆర్టీసీ ద్వారా ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసి తద్వారా ఆర్టీసీ సిబ్బందితోనే నిర్వహించాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్. దీన్ని ప్రైవేటు పరం చేయడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాన్ని తిప్పికొట్టే దానిలో భాగంగానే మేము ఉద్యమానికి శ్రీకారం చుట్టామో. ఆ ఉద్యమంలో భాగంగా ఏదైతే ఆర్టీసీకి ఇబ్బంది కలుగుతుందో అలాగే మాకు రావాల్సినటువంటి పిఆర్సీలకు సంబంధించి అలాగే ప్రయాణికులకి బస్సుల సంఖ్య ఎంత అవసరమో వీటన్నిటినీ గౌరవ ముఖ్యమంత్రి గారికి మెమోరాండము అలాగే మేనేజ్మెంట్కి కూడా ఇవ్వడం జరిగింది. తదుపరి ఈ మూడో దశ కార్యక్రమంలో ఇప్పటివరకు స్పందించిన కారణంగానే మూడో దశ ఉద్యమానికి కూడా వెళ్ళడం జరిగింది. దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగస్తులుగా అందరం కూడా సంతకాలు సేకరణ చేసి గౌరవ కలెక్టర్ గారి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలని తద్వారా ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అయితే ఈ మధ్యకాలంలో 2-3 దఫాలుగా చర్చలు నిర్వహించారు. ఆ చర్చల్లో ఏ రకమైనటువంటి పురోగతి లేకుండా ఏదైతే సమస్య ఇంపార్టెంట్ది ఆర్టీసీ బస్సులకు సంబంధించి విద్యుత్ బస్సులు ఆర్టీసీ కొనాలని కానీ సిబ్బంది రిక్రూట్ చేయాలని కానీ అలాగే 4000 కొత్త బస్సులు కొనాలనేటువంటి అంశాలని అలాగే దీనికి సంబంధించి ఆర్టీసీకి రావాల్సినటువంటి రీఎంబర్స్మెంట్ని ఆర్టీసీకి ఇవ్వకపోవటం మూలన మేము జరుగుతున్నటువంటి నష్టాన్ని అలాగే ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే సమస్యలను కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఈ చర్చలు జరిగిన క్రమంలో ఏ రకమైనటువంటి పురోగతి లేకుండా అసలు సమస్య అలాగే ఉండటం మూలన మూడో దశ కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. ప్రభుత్వ స్థాయిలో మరి దీని మీద అయితే స్పష్టత అయితే ఏ రకంగానూ రాలేదు. ఇవాళ డిపార్ట్మెంట్గా మరి మేనేజ్మెంట్ గౌరవ ఎండీ గారు అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సాన్నిహిత్యంలో జరిగింది. ఆ జరిగినటువంటి సందర్భంలో కూడా ఎండీ గారి దగ్గర గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర జరిగినటువంటి అంశాలకు సంబంధించి మాట్లాడింది ఒకటైతే మరి దానికి డ్రాఫ్ట్ రూపంలో కానీ కొన్ని మాకు తెలియచేసి ఈ రకమైనటువంటి ఇస్తున్నామని చెప్పారు. మాట్లాడిన దానికి భిన్నంగా వచ్చింది కాబట్టి ఈరోజు జేఏసీగా దానిలో మాకు ఉన్నటువంటి ఇబ్బందులు మళ్ళా ఎండీ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఎండీ గారు స్పందించిన తీరు మాకు మొన్న స్పందించిన తీరు చాలా తీరు బాగుంది. కానీ దానికి భిన్నంగా వచ్చింది కాబట్టి ఆ వచ్చినటువంటి అంశాలకు సంబంధించి అనౌన్స్ చేసినటువంటి మూడో దశ ఉద్యమ కార్యాచరణ కూడా ప్రకటన జరిగింది. 7-8 తారీఖులలో మన యొక్క నిరాహార దీక్షల కార్యక్రమం అలాగే మరి చలో మన డిప్యూటీ ఆఫీస్ దగ్గర మహాధర్నాలు ఇవన్నీ కూడా కార్యక్రమాలన్నీ అనౌన్స్ చేశారు. ఆ కార్యాచరణని మేము కొనసాగించడం కూడా జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు? అంటే ప్రభుత్వం స్పందించిన పక్షంలో ఏం చేయబోతున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రాష్ట్రం విడిపోయిన తర్వాత 50,000 పైచిలుకుతో ఏపీఎస్ఆర్టీసీలో కార్మికులు ఇప్పుడు దశల వారీగా రిటైర్మెంట్లే కానీ చనిపోవడమే కానీ 40,000 చిల్లర ప్రస్తుతం కార్మికులు ఉన్నారు. ఈ 40,000 కూడా రేపు 2030 నాటికి దాదాపు సుమారు 20,000 మంది పైచిలకే రిటైర్మెంట్ అవ్వడం అలాగే సాలీనా రోజుకి ఒకళ్ళు చొప్పున సంవత్సరానికి 350-400 మంది వివిధ రకాల ఆరోగ్యపరమైన సమస్యలతో చనిపోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈ దాదాపు ఈ 20,000 మంది 21,000 మంది తగ్గిన దానిలో భాగంగా రిక్రూట్మెంట్ అనేది లేదు. అదే రిక్రూట్మెంట్ కనుక ఆర్టీసీలో ప్రభుత్వం కనుక తీసుకొస్తే చదువుకున్న ఉద్యోగులు చాలామంది నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పిస్తుంది. అలాగే మహిళా ఉద్యోగులు కూడా మహిళలకు కూడా 33% రిజర్వేషన్లో వాళ్ళకు కూడా ఉపాధి వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల ప్రజలకి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు సూపర్ 6లో భాగంగా శ్రీశక్తి పథకం ప్రవేశపెట్టారో ఆ పథకం అమలు జరగాలన్నా కూడా తక్షణమే 4,000 బస్సులు కొనుగోలు చేసి సిబ్బంది రిక్రూట్మెంట్ చేసి మెరుగైన రవాణా సౌకర్యాన్ని అందించాలని మేము కోరుకుంటున్నాం. దానికి కూడా ప్రజలకి రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని మా ఉద్దేశం.
అంటే మీరు చెప్పండి. అంటే ఒక పక్క ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేట్ తరం చేయదు. అది అసలు అయ్యేది పని కాదని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. మీరేమో ఇట్లా చెప్తున్నారు. ఏం కోరుకుంటున్నారు ఆ ప్రభుత్వాన్ని ఫైనల్? మేము చెప్పేది ఏంటంటే ఎలక్ట్రిక్ బస్సులకు మేము సానుకూలమే, వద్దని అనట్లేదు. ఎలక్ట్రిక్ బస్సులు కూడా ఆర్టీసీ సిబ్బంది నడపాలి. తర్వాత ఇవి డిపోలు ఉన్నాయి, డిపోలు ఎత్తేసి ప్రైవేట్ వాళ్ళు పినాకిల్ అనే సంస్థకి రెంట్కి లీజుకి ఇస్తున్నారు 30 సంవత్సరాలు 33 సంవత్సరాలు. మరి ఆ ఆస్తులు కూడా తాకట్టు పెట్టేసి ఇచ్చేసి బస్సులు కూడా ప్రైవేట్ డ్రైవర్ కండక్టరే ఈ బస్సుల మీద ఉంటాడు. మెకానిక్ కానీ డ్రైవర్ కానీ ఆ కంపెనీ వాళ్ళు ఉంటారు. దీనివల్ల ఏంటంటే ఆర్టీసీలో ఉద్యోగాలు కోల్పోతారు. మరి ఇది సరైన విధానం కాదు. దీన్ని ప్రైవేటు పరం చేయడానికి ఇది ఒక మార్గం. మరి తర్వాత మరి ఈ డిపోలు ప్రైవేట్‌కి ఇవ్వకుండా మాకే ఆర్టీసీ కింద ఉండాలి. వాళ్ళకి ఏదైనా కావాలనుకుంటే గవర్నమెంట్ చోటో ఇంకా ఆర్టీసీ ఖాళీ స్థలాలు ఇచ్చి వాళ్ళ సంస్థ ద్వారా ఆ బస్సులు నడుపుకునే విధానంగా ఉండాలి గానీ, ఈ బస్సులు ప్రైవేటీకరణ చేయడం అనేది ఇది డిపోలు ప్రైవేటీకరణ చేయడం కరెక్ట్ కాదు. తర్వాత మేము ఆర్టీసీగా ఉన్నప్పుడు మరి ఇవాళ చెప్పాడు మా సోదరుడు. రోజుకి ఒకళ్ళ చొప్పున దగ్గర దగ్గర 360, 400 మంది చనిపోతున్నారని. అదివరకు ఎలా ఉండేదంటే మేము ఐడీ కార్డు పట్టుకొని ఏ హాస్పిటల్‌కి వెళ్ళినా కార్పొరేట్ హాస్పిటల్‌కి వెళ్తే ఉచితంగా వైద్యం చేసే ముందు, తర్వాత పంపించేసి రియంబర్స్‌మెంట్ చేసుకునేవాళ్ళు. అలాంటిది ఇవాళ జీతంలో 250, 300 అట్లా కట్ చేసుకుంటూ ఈహెచ్ఎస్ కార్డులు ఇస్తే, ఈహెచ్ఎస్ కార్డులు ఎక్కడా పనిచేయట్లేదు. మరి మాకేంటంటే టైంకి 24/7 మాది డ్యూటీలు. మరి దానివల్ల అంటే ఎక్కువ సిక్ అవుతుంటారు. సిక్ అయిన వాళ్ళకి హాస్పిటల్‌కి వెళ్ళి ఈహెచ్ఎస్ కార్డు పనిచేయదంటే వాళ్ళు డెత్ అవుతున్నారు. ఇది కరెక్ట్ విధానం, పాత విధానంలో మాకు వైద్య సౌకర్యం కలుగజేయాలి. మరి తర్వాత ఈ బస్సులు కూడా 4000 బస్సులు గవర్నమెంట్ కొన్ని మరి దగ్గర దగ్గర 15,000 మందిని రిక్రూట్ చేసుకొని మరి స్త్రీశక్తికి ఉపయోగపడింది, గవర్నమెంట్కి మంచి పేరు వస్తుంది అని మీ ద్వారా తెలియజేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే మాకు ఆర్థిక పరంగా మేము చిన్న ఉద్యోగస్తులు చాలా నష్టపోతున్నాం. బతుకు తీరు కూడా చాలా కష్టంగా ఉన్నది. కాబట్టి 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. మరి 5 డిఏలు మరి తర్వాత వచ్చేసి అయ్యారు ఎంబడి పే కమిషన్ వేయాలి కానీ కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి అదివరకు ఆర్టీసీకి ఉన్నప్పుడు ఏంటంటే 6 నెలలకు ఒకసారి డిఏ ఆటోమేటిక్ కలిసేది. ఇవాళ ఆ పరిస్థితి లేదు. కాబట్టి ఇవన్నీ సమస్యల మీద మేము పోరాడుతున్నాం. మరి దశల వరకు ఉద్యమాలకు ఇచ్చాం. వాటిని జయప్రదం చేస్తామని కూడా తెలియజేస్తూ మీ ద్వారా సీఎం గారు తెలియదు కోరుచున్నాం. ఇది మొత్తంగా ఆర్టీసీ ఉద్యోగులు చెప్తా ఉన్నారు. ఏదైతే ప్రైవేట్ తరం చేస్తున్నారనేటువంటి ఆ కార్యక్రమం ఏదైతుందో అది పూర్తిగా కూడా వెనక్కి తీసుకోవాలి. పూర్తిగా కూడా ఆర్టీసీని డిపోలను కానీ బస్సులు కానీ ప్రభుత్వమే నడిపించాలి. ఉద్యోగులకు కూడా ఆర్థికంగా కూడా వాళ్ళకి రావాల్సిన బకాయిలు కూడా వెంటనే ఇప్పించాలని చెప్తున్నారు. మరోవైపు హెల్త్ కార్డులకు సంబంధించి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఈ జీతాల మీద ఆధారపడి బతికేవాళ్ళం కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం తమను ఆదుకోవాలని చెప్పి ఉద్యోగులందరూ కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం కానీ స్పందించకపోతే ఖచ్చితంగా ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సాయితో మనీ RTV విజయవాడ నుంచి.